ఏం మాట్లాడుతున్నాడు, ఏ కాన్ఫిడెన్స్ ఉంది, నిజంగా ఆ లక్షణాలు నాకు ఉన్నాయా, దేవుడు నా గురించి ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, అయితే దేవుని నమ్మకాన్ని ఎంతగా వంపు చేస్తున్నానని పరీక్షించుకోవాలి మనం ఈ మధ్య. చదవండి. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిలను, హారముల చేత నీ కంట శోభిల్లుచున్నవి. వెండి పుష్పములు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. ప్రేమగల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవుని కరంగా చేయమని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరములో ఆయన రక్తంలో పాల్పంపులు పొందడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు పరమగీతం అనేటువంటి ఈ గీతం ఏ గీతం అంట? ఇది భూమి మీద పాడుకునే గీతం కాదు. దీని పేరు ఏ గీతం? పరమగీతం. క్లబ్బుల్లో, పబ్బుల్లో, రోడ్ల మీద, అక్కడ ఇక్కడ వాష్రూమ్లో పాడుకునే గీతం కాదు ఇది. ఇది పరలోకములో పాడుకునే గీతం. ఇక్కడ ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు వారి సంభాషణ కనపడుతుంది. పరమగీతం అనే ఈ పుస్తకాన్ని శరీర సంబంధమైన నేత్రంతో, శరీర సంబంధమైన అక్షరాలతో, శరీర సంబంధమైన రిలేషన్తో చదివే మూర్ఖులు లేకపోలేదు. వాడు మతోన్మాదైనా, వాడు క్రైస్తవుడైనా, వాడు క్రైస్తవేతరులు ఎవరైనా, పరమగీతం అనేది, బైబిల్ అనేది భౌతిక సంబంధమైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది అక్షర సంబంధమైనది కాదు. మూడవది ఇది ఆత్మ సంబంధమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని, ఈ అక్షరాలని భౌతికంగానో, అక్షర రూపకంగానో, లేక శరీర సంబంధమైన బంధుత్వాలతోనో పోల్చి చదవకూడదు. ఇది ఆత్మ సంబంధమైన రిలేషన్ గురించి మాట్లాడే గ్రంథం. కాబట్టి చాలామందికి ఎందుకు అర్థం కాదు, చాలామంది పాస్టర్స్ పరమగీతాల గురించి ఎందుకు వాక్యం చెప్పారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బైబిల్ 4 గ్రంథాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం, హెజ్కేలు గ్రంథం, పరమగీతములు, ప్రకటన గ్రంథం. ఈ 4 గ్రంథాల గురించి వర్తమానాలు చాలామంది చెప్పరు. ఏదో చెప్పుకుంటుంది వాళ్ళకి నచ్చిన పద్ధతిలో. ఇక్కడ ఒక ప్రియుడంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు అని అర్థం. ఇక్కడ ప్రియురాలు, ప్రాణేశ్వరి అంటే సంఘము అని అర్థం. ఆ రిలేషన్ ఏంటి అంటే భౌతిక సంబంధమైన రిలేషన్ కాదు. ఇక్కడ నాదా, ప్రాణేశ్వరి అనే పదాలు భౌతిక సంబంధమైనవి కాదు. నా నాదుడు అంటే కూడా భౌతిక సంబంధమైనది కాదు. ఇక్కడ దేవుడు మరియు సంఘం. సంఘాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. సంఘము దేవుణ్ణి ప్రియుడితో పోల్చుకుంటుంది. ఇక్కడ అది రిలేషన్ అంటే. ఒక స్త్రీని అంటున్నాడు సంఘమును దేవుడు, ఫరో రథములతో నేను నిన్ను పోల్చాలనుకుంటున్నాను. ఉన్నాయి మనకు ఆ లక్షణాలు. రథముతో కాదు, రథము యొక్క గుర్రములతో పోల్చాలనుకుంటాడు. అశ్వ
అశ్వం అంటే అర్థం ఏంటి? గుర్రము. దేవుడు సంఘమును గుర్రముతో పోల్చాలనుకుంటున్నాడు. గుర్రంలో ఏం లక్షణాలు చూశాడు ఆయన? నిజంగా ఆ గుర్రానికి ఉన్న లక్షణాలు మనకు ఉన్నాయి. ఆ లక్షణాలు కలిగిన సంఘమైన మనం, ఆ లక్షణాలు కలిగిన విశ్వాసమైన మనం పరీక్షించుకోవాలి. ఇట్లాంటి వర్తమానాలు ఎప్పుడైనా కూడా చెప్పరు, మీకు తెలియదు, మరి ఏం చేస్తారు? మీరు వినండి ఎప్పుడైనా వర్తమానాలు ప్రతి వారం. ఒక్కడున్నా ఇద్దరున్నా అదే వర్తమానం. వేల మందిలో లేని వర్తమానాలు. ఎక్కడ లేవి వర్తమానాలు ఇట్లాంటివి? వేల మందిలో కూడా లేవు. కానీ న్యూతన సీఎం ఎంత అదృష్టము! వేల మందిలో లేని వర్తమానాలు కూడా ఒకరిద్దరిలో చోటనే దేవుడు వినిపిస్తున్నాడు. అసలు ఏం అర్థమవుతుందో మీకు వర్తమానం. ఎప్పుడైనా ఆ కోణంలో ఆలోచన చేశారా అని నాకు అది పెద్ద ఆశ్చర్యం వేస్తుంది. సంఘముని అంటున్నాడు, నిజంగా నాకు ఆ లక్షణాలు ఉన్నాయా? నేను ఫరో యొక్క గుర్రం లాంటి వాడినైనా? నేను ఫరో యొక్క గుర్రం లాంటి దాన్నైనా? దేవుడు నన్ను ఎందుకు అలా వర్ణించాలనుకుంటున్నాడు? ఆయన వర్ణించే వర్ణనకి నా జీవితం సరైనదిగానే ఉందా? భ్రష్టు పట్టి లోకంలో కలిసిపోతున్నాను. ఏమని నిన్ను వర్ణించాలనుకుంటున్నాడు దేవుడు? నిజంగా దేవుడు వర్ణించే విధానానికి నువ్వు కరెక్ట్గానే ఉన్నామా? నీవైనా నేనైనా మనం. ఇది ఈరోజు మనం ఈ నూతన సంవత్సరంలో కొత్త కొత్త విధానంలో మనం బైబిల్ని ధ్యానం చేస్తాం. అనేకులు యూట్యూబ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అప్డేట్గా తీసుకోండి, అప్డేట్గా తీసుకోండి. లేదంటే ఆ పరిచయం వదిలిపెట్టేసేయండి, ఆ ఊర్లో ఎందుకు మీరు ఉండేదని. ఏమో అలా రాకుండా, వదిలిపెట్టే పరిస్థితి రాకుండా దేవుడు సహాయం చేయడు కాక. వదిలిపెట్టాల్సి వస్తే నేనేం చేయలేను. ఆ సంఘం కాపాడుకోవాలా? ఇలాంటి వ్యక్తిని మేము పోగొట్టుకోవాలా? ఇలాంటి వ్యక్తిని మేము ఉంచాలా? ఆ సంఘానికి తెలియాలి, నాకు తెలియదు అది. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ గుర్రాలు ఎలాంటివి? ఫరో ఎక్కడ ఉంటాడంటే ఐగుప్తులో ఉంటాడు. ఐగుప్తులో ఉన్న గుర్రాల సంగతులు మనం అధ్యయనం చేస్తాం. ఒక పాటలో చరణం ఉంటుంది, గుర్రముల నరులందరి 65, 65, 63 పాట చూడండి. దేవునికి స్తోత్రం అనే పాట 65 కానీ 62 కానీ అట్లా చరణం ఎత్తండి. ఏంటా ఈ గుర్రం? ఎందుకు దేవుడు ఫరో రథానికి ఉన్న గుర్రంతో పోల్చాడు? అసలు ఆ గుర్రంలో ఏం లక్షణాలు ఉన్నాయి? ఆ గుర్రాల యొక్క విశిష్టత ఏంటి? నన్నెందుకు అలా పోల్చాలనుకుంటున్నాడు? నాలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఏంటి ఆ చరణం దొరకలేదా? గుర్రముల నరులందరి బలమునానందించడు. గుర్రముల నరులందరి బలమునానందించడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని. కృపకు వేడు వారిలో సంతసించు వాడని.
బలాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడు కాడంట. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన కృపని కోరుకుంటే, ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నా దౌష్ట్యము నుండి దౌర్భాగ్య స్థితి నుంచి కృపతో నన్ను విడిపించు అని ఎవరైతే ఆయన పాద పద్మంలో చెందు చేరి తన బ్రతుకును మార్చుకోవాలని ఇష్టపడతారో వారిని చూసినప్పుడు దేవునికి ఏమనిపిస్తుందంట? సంతోషించాలనుకుంటున్నాడంట. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత భ్రష్టు పట్టిపోయినా, ఎంతగా లోకములో కలిసిపోయినా, విశ్వాస లక్షణాలు కనపడకపోయినా నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నా, దేవుడికి నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నా. సావైన బ్రతికిన నాకు దేవుడే, ఇక ఈ దేవుని నేను విడిచిపెట్టను, ఆయన కృప నేను దూరంగాను. ప్రభా నన్ను క్షమించు, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఆయన దగ్గరికి చేరుతారో అలాంటి వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? సంతోషించి ఆనందించాలనుకుంటున్నాడు. నాకు ఒక అలవాటు ఉంది. ఒకే ఒక కాన్సెప్ట్ నా జీవితంలో, ఎంత నష్టాలు చేసినా అన్నా నన్ను క్షమించన్నా, పొరపాటు చేశాను, ఇక మీదట ఎప్పుడు కూడా అలా చెయ్యను అంటే ఫుల్ వాల్యూ ఇస్తాను. ఆ స్థానంలో తల్లి ఉన్నా, ఆ స్థానంలో తండ్రి ఉన్నా, ఆ స్థానంలో అన్న ఉన్నా, ఆ స్థానంలో అక్క ఉన్నా, ఆ స్థానంలో భార్య ఉన్నా, ఆ స్థానంలో కూతురున్నా, కొడుకున్నా, నా దగ్గర వచ్చి ఏమడగాలి? నేను పొరపాటు చేశాను, పొరపాటుగా మాట్లాడాను, చేయడం కూడా కాదు, పొరపాటు మాట్లాడాను, పొరపాటుగా నీ గురించి తప్పు ఆలోచించాను, అందుకు నన్ను క్షమించండి, వాళ్ళకి వాల్యూ ఇస్తాను. రిపెంటెన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఇక మీదట ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇక మీదట నీ గురించి తప్పుగా ఆలోచించు, ఇక మీదట నీ గురించి తప్పు మాట్లాడను, ఇక మీదట నీ గురించి తప్పు చెయ్యను. ఈ 3 పదాలు ఉన్నాయి. ఒకవేళ తప్పు ఆలోచించినా ఇక మీదట నేను తప్పు ఆలోచించను, క్షమించన్నానని. ఇక మీదట తప్పుడు మాట్లాడినా ఇక మీదట తప్పు మాట్లాడను, క్షమించన్నానని. ఇక మీదట తప్పు చేసినా ఇక మీదట తప్పు చెయ్యను, నన్ను క్షమించండి. నోటితో చెప్పే పని లేదు. పేపర్ మీద రాసి ఫోటో తీసి నాకు వాట్సాప్ చేసినా అది మనసులో జరిగింది కాబట్టి ఒప్పుకుంటా. డైరెక్ట్గా చెప్పినా ఒప్పుకుంటా, లేక వాట్సాప్లో టైప్ చేసి పంపించినా ఒప్పుకుంటా. ఇది నా సైకాలజీ. ఇక మీదట చెయ్యను అనే పదం కూడా ఇంపార్టెంటే. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని, అమ్మా వారిని ఎవరు శిక్షించలేదా? నేను శిక్షించను, ఇక మీదట నీవు పాపము అంటే క్షమించి నీ ఇష్టం వచ్చినట్టు బతుకని చెప్పడాయినా, ఇక మీదట నువ్వు మరలా అలాగే జీవించవచ్చు. ఆ కాన్సెప్ట్ నా కాన్సెప్ట్. ఇక మీదట చేయవద్దు. ఒక్కసారి అవకాశం ఇస్తా, వాడు ఎంత లేసిపోయినా ఫలాతైనా సరే, రెండోసారి అవకాశం ఇవ్వు. అది నాకు తెలిస్తే వాళ్ళని వీళ్ళని అడిగి కూడా కనుక్కోను. నాకుగా నేను అధ్యయనం చేస్తా, నాకుగా నేను పరిశీలన చేస్తా. ఇంకా ఆ వ్యక్తిని ఇక్కడ పెట్టిన వాడిని కూడా కింద పడేస్తా. ఇక మళ్ళీ ఇక్కడికి రాలేడు. ఆ స్థానం నా తల్లి ఉన్న అంతే స్థానం, అదే స్థానం ఇస్తా. నా తండ్రి అయినా అదే స్థానమే, నా భార్య, కొడుకు, కూతురు ఎవరైనా అదే స్థానమే. అందరినీ ఒకే కోణంలోనే చూస్తాను. రాసిబడి అలవాటు నాకు లేదు. నాకు బైబిల్ నేర్పింది దేవుడు నేర్పాడు. ఇదే నా సిద్ధాంతం. వారి దగ్గర రిపెంటెన్స్ కనపడాలి. వారు కుమిలిపోతుండాలి. నేను పొరపాటు చేశాను, నేను ఇబ్బంది కలిగించాను అని అది నాకు కనపడాలంతే.
తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడా, వాడు వేరే చోట ఒప్పుకున్నాడా? తండ్రి దగ్గర రాదు అసలు, ఒప్పుకోలేదు తండ్రి దగ్గర. ఒకసారి చూడండి బైబిల్ ఏముందో. రిపెంటెన్స్కి అంత వాల్యూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 20 వచ్చిన 21 వచ్చిన 22 వచ్చిన వాక్యం బాగా చదవాలి మనం. చెత్త చెదారం అన్నీ చదువుతాం కదా, పనికి మాలన్నీ చదువుతాం కదా. 17వ వచ్చిన నుంచి చదవండి ఏమనుందో. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? అప్పుడు బుద్ధి గడ్డి తినిందని అర్థం. బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం ఉన్నది, సమృద్ధి ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. దాన్ని రిపెంటెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపడుతున్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అనుకున్నాడు. చెప్పాడా? ఇది మనసులో జరిగిపోయింది. అనుకున్నాడంటే నేను దీనికి ఇట్లాంటి దానికి వాల్యూ ఇస్తాను. కుమ్మిలిపోవల కన్నీరు మున్నీరుగా కార్చాలి. ప్రభా, నేను ఆ వ్యక్తిని ఇలా అన్నా, ఆ వ్యక్తి గురించి నేను ఇలా ఆలోచించాను. అలా రిపెంటెన్స్కి వాల్యూ ఇవ్వాలి. అది దేవుడిచ్చాడు ఇక్కడ. లేదంటే శిక్షించాడు, కానీ ఇక మీదట నువ్వు మరలా నువ్వు దాన్ని చేయదు, ఇక మీదట చేయొద్దు. బైబిల్లో దేవుడు ఇట్లాంటి 2 అవకాశాలు ఇచ్చాడు. మూర్ఖులకి ఇది అర్థం కాదు, మతోన్మాదులకి. తప్పు చేస్తే శిక్షించాలి కదండి, వ్యభిచారంతో పట్టబడితే క్షమించాలంటాడేంది? వాడికి అరికాలు కూడా మెదులు లేదు. బైబిల్ సారాంశాన్ని, బైబిల్ వాక్యం అర్థం చేసుకోవడం అలాంటి మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్లో దేవుడు ఏ కాన్సెప్ట్ వాడాడు, బైబిల్ యొక్క ఫిలాసఫీ ఏంటి, బైబిల్ యొక్క విధానం ఏంటిది, బైబిల్ యొక్క పద్ధతి ఏంటిది, ఏ విధానంలో ఈ మాట వాడబడింది అనేది చాలా లోతుగా అధ్యయనం చేయాలి. పైన చూస్తే అర్థం కాదు. వాడు లోపల అనుకున్నాడు అంతే, వాడు కుమిలిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, వాడి జీవితంలో నలగొట్టబడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు అంతే, వెళ్ళి ఇవన్నీ చెప్పాలనుకున్నాడు. చెప్పాడా? చెప్పలే. కానీ తండ్రి క్షమించాడు. అంటే వాడు ముందుగానే వాడి దగ్గర ఏం జరిగింది? పశ్చాత్తాపడ్డాడు. కొంతమందికి పశ్చాత్తాపడే హృదయం ఉండదు, రాక్షస స్వభావం ఉంటుంది, మృగము లాంటి స్వభావం ఉంటుంది. జీవితం ఎంతనే నష్టపోతారు, కానీ ఒక చిన్న మాటతో మళ్ళా జీవితాన్ని కట్టుకుందామనే ఆలోచన భార్యలో పడదు. దేవుడిచ్చిన గొప్ప ధన్యతని మూర్ఖంగా పోగొట్టుకుంటారు. ఒక గొప్ప ధన్యత ఎస్తేరు పొందింది, మూర్ఖురాలు పోగొట్టుకుంది. వస్తే అశ్వరుషు రాజు అనుకున్నాడు, నా భార్య అందాన్ని నేను 10 మందికి చూపించాలనుకున్నాడు. తప్పేముంది? నా భార్య అందగత్త, కావాలంటే మీరు కూడా చూడండి అంటే మేము తప్ప? ఆ బుద్ధిహీనురాలకు అర్థం కాలేదు. ఆయన హృదయంతరంగంలో ఆనందం, వేదన అయిపోయింది. సింపుల్గా కట్ చేశాడు వస్తుని. ఏమైనా తప్పు చేసిందామే? సింపుల్గా ఆమె జీవితంలోకి ఎస్తేరు వచ్చింది. చాలామందికి అర్థం కాదండి. దేవుడిచ్చిన భార్యని, దేవుడిచ్చిన భర్తని మూర్ఖులు పోగొట్టుకుంటున్నారు. రిపెంటెన్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. అతను బాధపడతాడేమో,
ఒక మాట వాడితే అతను కుమిలిపోతాడేమో. మరి నా మనసు లాంటిదే ఈయన మనసు ఉంటుందని ఎందుకు అర్థం కాదు ఆడదాళ్ళకి, ఆడవారికి? నేను ఎంత బాధపడుతానో నా భర్త కూడా అదే బాధ ఉంటుందేమో అని ఎందుకు తెలుసుకోను ఆడవారు? అంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళ అమ్మ నాన్న కన్నారు, మీ భర్తని కనలేదు వాళ్ళ అమ్మ నాన్నలు. వాళ్ళకి మాత్రమే మనసుంది, పురుషునికి ఉండదా? ఈరోజు పురుషుని చంపే భార్యలు ఎందరో. అంటే వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవట్లేదు కానీ చంపుతారు భర్తల్ని. మరి వాడికి కూడా ఇష్టాలు ఉంటాయి కదా, మరి అవి కూడా నెరవేరుస్తారు. వేరే అమ్మాయి ఇచ్చి నెరవేరుస్తుందా? ఆడి భార్యనే నెరవేరుతుందిగా. చూడు ఎంత దారుణమో చూడండి. ఈరోజు భార్యలు కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు భార్యలు సంతానంని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు భర్తలు పాడైపోవడానికి భార్యలే కారణం. ఆ భార్యలకు తెలియట్లా. వాళ్ళకి కరుడు కట్టిన హృదయం ఉంటుందేమో, సెన్సిటివ్ ఉండదు వాళ్ళు. ఎవడేమైపోతే నాకేంటి, నేను అనుకున్నది జరిగించుకుంటా అంతే. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు తన భార్యతో. ఎవరు తన భార్య? సంఘం. ఏమని వర్ణించుకుంటున్నాడు ఆ సంఘాన్ని ఆయన? ఆ సంఘం పట్ల ఆయనకి ఎన్ని ఆశలు ఉన్నాయి. ఫరో రథముల అశ్వములతో నేను నిన్ను పోల్చదనా? ఎందుకలా వాడాడు? ఎందుకు అంతగా ఆయన హృదయంలో ఆలోచన కలిగి ఉన్నాడు? అసలు ఫరో రథాలకి, రథం యొక్క అశ్వములకున్న ఆ లక్షణాలేంటి? సంఘాన్ని ఎందుకు ఐగుప్తు రథం యొక్క గుర్రాలతో పోల్చుకున్నాడు ఆయన? ఏ భర్త అయినా తన భార్యని ఎన్నో కలలు కంటాడు, కానీ ఆ భార్యలా కళను నెరవేర్చు. వాన్నే కడతేరుస్తారు అవసరమైతే. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కాపురం చేసి ఆ భర్తకు దూరం అవుతుందంటే ఒక చిన్న మాట అర్థం చేసుకోవట్లేదంటే ఈ ఎంత కాపురం చేయాలి ఆ భర్త ఆ వ్యక్తితో? అందుకే పౌలు తన భార్యను వదులుకున్నాడు. అందుకే దైవజనుడు భక్తి గారు తన భార్యని, కొడుకును వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు. ఆయన వారు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ఇక్కడ దేవుడు సంఘాన్ని తనను వర్ణించుకుంటున్నాడు. ఆ సంఘం ఆయన ఎలా వర్ణించుకుంటున్నాడో అలా ఉండాలి. అలా లేనప్పుడు ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇక అవసరం లేదు ఆయనకి. రోజు రోజుకి ఆయన రూపానికి ఎదగాలి సంఘం. రోజు రోజు ఆయన ఏవైతే ఆలోచిస్తున్నాడో అలా తయారవ్వాలి, బిల్డప్ అవ్వాలి. ఒక తాపి మేస్త్రి ఆయన కట్టుతున్న కట్టడం ఒక రోజు చూసి ఎంత ఆనందిస్తాడు. ఒక కార్పెంటర్ చెక్కను తీసుకొని చెక్కుతున్నప్పుడు రోజు రోజుకి ఎంత ఆనందిస్తాడు. ఒక రూపం వస్తుంది. అలాగే దేవుడు కూడా సంఘాన్ని చూసి ఆనందించాలి. ఆ ఎదుగుతున్న విధానం, పరిస్థితులు మారుతూ ఒక్కొక్కటి అవిధేయతలు, అవలక్షణాలు, పాపిష్ట లక్షణాలు పోగొట్టుకుంటూ క్రీస్తు కొరకే సిద్ధపడుతున్న విధానం చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మన బ్రతుకులు ఇంకా ఎనిక్కిపోతుంటే ఇట్టాడల కోసమా నేను రక్తం చిందించింది, ఇట్టాడు దౌర్భాగ్యుల కొరక నేను ఆ కలవరి వేదనను భరించింది అనుకుంటాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొట్టమొదట ఫరో యొక్క గుర్రాలకున్న లక్షణాలు ఒక 15-20 లక్షణాలు ఉన్నాయి. వీలైతే ఒక 4-5 చూద్దాం. మన సమయంలో చాలా సమయమైంది. వారికల్లా
త్వరగా నేను వారికి గుర్తు చేస్తాను. మొదటిది ఆ గుర్రం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో. మొదటి పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక. అంటే మనము దేవుని సంఘము, దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగా ఉండాలి. అంటే మచ్చ డాగు లేనిదై ఉండాలి, లోపము లేనిదై ఉండాలి, దేవుని వలె ఉండాలి. అప్పుడే కదా ఒక వధువు ఏ పరిమాణం ఉంటే వరుడితో వివాహం అవుతుంది. ఈరోజు చాలా మంది పెళ్లి సంబంధాల్లో నాకు నచ్చలేదని పదం ఎందుకు వాడుతున్నారు? నచ్చేటట్టు ఉండాలి. అందుకనే ఈయన పరిశుద్ధుడైనప్పుడు దేవుని సంఘం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి. మనలో ఇంకా ఏ అవిలక్షణాలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, ఇతరులకు నష్టాన్ని కలిగించేది, దేవునికి అవమానం కలిగించేది, దేవుణ్ణి దుఃఖపెట్టేది, దేవుణ్ణి బాధ పెట్టే డాగులు, కొరతలు, లోపాలు లేని వారుగా ఉండాలి. ఆయన వలె పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే వారంగా ఉండాలి. అప్పుడు ఆయనకు అంగీకారం అవుతుంది. ఇప్పుడు మనలో ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ఆయన పరిశుద్ధుడైతే నేను పరిశుద్ధం ఉన్నాను. ఫరో గుర్రాలు ఎలాంటివో తెలుసా? ఎందుకు గుర్రాలతో పోల్చంటే ఆ గుర్రాలు తెల్లని గుర్రాలని ఎంపిక చేసుకుంటాడు. ఫరో ఎలాంటి గుర్రాలు ఎంపిక చేసుకుంటాడు? అక్కడక్కడ మచ్చలు, నల్లగా, తెల్లగా, ఎర్రగా, చిరుతుపులిలాగా దాన్ని ఎలక్ట్ చేసుకోవడం. ఎలా ఉండాలి గుర్రం? తెల్లని గుర్రం. ఈ తెలుపు దేని చూపిస్తుందంటే, ఇది మొదటిది పరిశుద్ధతను చూపిస్తుంది. గుర్రం తెల్లగా ఉంటుంది, మరి మనం ఎలా ఉండాలి? మనం తెల్లగా ఉంటే కాదు, మన రంగు కాదు ఇక్కడ కావాల్సింది, మన రూపం కాదు ఇక్కడ కావాల్సింది, స్వభావము. దేవుని సంఘానికి ఏం కావాలా? కలర్ కాదు, స్వభావం. ఎంత నల్లగానన్నా ఉండాలి భూమి మీద, స్వభావం ఎట్లుండాలా? పరిశుద్ధమా, పవిత్రంగా ఉండాలి. చూడండి, ఇక్కడే రాయబడింది 6వ వచనం 5వ వచనం చదవండి పరమగీతాలు. నలుపు కాదు ఇక్కడ కడిగేది, తెలుపుని గురించి మాట్లాడట్లేదు దేవుడు. ఫరో భౌతికంగా తెల్లయి కోరుకుంటాడు, మన దేవుడు ఏం కోరుకుంటాడు? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దారినైనను. అది ఆత్మీయ భావంలో పవిత్రత, సౌందర్యము. గుర్రాలతో ఎందుకు పోల్చుతున్నాడంటే ఆ గుర్రాలు, ఫరో గుర్రాలు తెల్లగా ఉండే వాటిని కోరుకుంటాడు. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ఎలా ఉండాలనుకుంటున్నాడంటే పరిశుద్ధమైనదిగా, భౌతిక సంబంధమైనది కాదు. పవిత్రం అంటే, పరిశుద్ధం అంటే స్వభావము పరిశుద్ధతలో ఉండాలి. ఏమంటాల? స్వభావంలో పరిశుద్ధత. నా ప్రియుడు ఇలాంటి వాడు, నా దేవుడు ఇలాంటి వాడు, నేను కూడా నా దేవుని వలె ఉండాలి. నా దేవుని పరిశుద్ధమైన ఆయన శరీరంలో, రక్తంలో యోగ్యంగా నేను పాల్పొందులు పొందాలా. నా బ్రతుకుల్లో డాగులు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, అవిధేయతలు ఉన్నాయి, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. దేనికి ఇవ్వవలసిన పీరియడ్ దేవునికి ఇవ్వలేకపోతున్నా. ఇవన్నీ నాలో లోపాలే. నేను సొగసు, సౌందర్యం కలిగిన వ్యక్తిని కాలేకపోతున్నా.
ఫరో గుర్రం యొక్క ఆ తెల్లదనం నా జీవితంలో లేదు. పరీక్షించుకోవాలి. ఆయన పోల్చుకుంటున్నాడు అలాగ పరిశుద్ధంగా ఉండాలని. ఎప్పుడు ఆయన కోరిక ఎదుగుతుంది మరి మన ద్వారా? ఎప్పుడు తీర్చగలం ఆయన కోరిక? ఆ కోరికగానే మిగిలిపోతుంది. ఇది ఆత్మీయమైన పాఠం అంటే. ఇది మొదటిది. రెండోదిగా చూద్దామా? యోగ గ్రంథం 39 అధ్యాయం 25 వచ్చు. దానికంటే ముందు కీర్తన 18:1 చదవండి. 18:1. సంఘానికి ఉండవలసిన రెండో లక్షణం, విశ్వాసం ఉండవలసిన రెండో లక్షణం దేవుడు కోరుకుంటున్నాడు. యెహోవా నా బలమా. రెండవది నా బలం. అంటే గుర్రము. రెండవది ఏంటిది? బలమైనవి, బలహీనమైనవి కాదు. గుర్రం అంటే ఏంటిది? బలంతో కూడినవి. విశ్వాసం రెండవది ఏంటంటే బలవంతులమై ఉండాలి. సంఘము కూడా బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటాం కాదు. వస్తే వస్తా, రాకపోతే రాదు, నాకు వీలవదు, నాకు కుదరదు. ఇది బలంగా ఉన్నట్టేనా? బలమైనదిగా ఉండాలా. అందుకే అశ్వంతో పోల్చాడు. రెండవది విశ్వాసి లేక సంఘము ఎలా ఉండాలా? బలము కలిగి ఉండాలి. బలం కలిగి ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? యెషయా గ్రంథం 40:31. 40:31. విశ్వాసి వార కార్యక్రమాలు ఎప్పుడా ఎదురు చూడాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడు మంగళవారం వస్తుందా? ఎప్పుడు గురువారం వస్తుందా? ఎప్పుడు శనివారం వస్తుందా? ఎదురు చూడాలంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఎదురు చూపాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా? శనివారం అన్ని పనులు పూర్తి చేసుకుందాం. ఆదివారం ఏ పని పెట్టుకోవద్దు. ఖాళీ ఉంది, ప్రవసంలో గడుపుదాం. మంగళవారం ఎప్పుడు వస్తుందా? అన్ని పనులు సోమవారం చేసుకుందాం, లేదా 5-6 లోపు చేసుకుందాం. దేవుని సన్నిధిలో పోయి కాసేపు గడుపుదాం. గురువారం ఎప్పుడు వస్తుందా? బైబిల్ పట్టణం అన్ని పనులు ముగించుకొని సమయానికి వెళ్దాం, దేవుని సన్నిధిలో గడుపుదాం. శనివారం ఎప్పుడు వస్తుందా? ఎదురు చూడాలి. ఏమన్నా మనకు అలవాటు? అది దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు తిమోతితో ఏం చెప్పాడో తెలుసా? 2 అధ్యాయం 1. తిమోతికి రాసిన 2వ పత్రిక 2 అధ్యాయము 1 వచనంలో చెప్తున్నాడు. గుర్రంతో ఎందుకు పోల్చాడు సంఘాన్ని అంటే బలము కలిగి ఉండాలని పోలుస్తుంది. 2 అధ్యాయం 1 వచనం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 వచనం. తిరుగుతూ ఉండే పేపర్లు. మరియు చదువు. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత నువ్వు అంటే బలం ఎక్కడుంది? దేవునిలో ఉంది ఒకటి, దేవుని కృపలో కూడా ఉంది. ఆ కృపకి మనం పాత్రలం కావాలి. ఆ కృపను మనం పోగొట్టుకోవాలి. సౌలుకు దేవుని కృప దూరం అయిపోయింది. బలహీనుడైన ఆత్మహత్య చేసుకున్నాడు. దావీదుకి దేవుని కృప తోడైంది. గొల్లియాతును జయించాడు. అంటే రెండవది సంఘం ఎలా ఉండాలంటే విశ్వాసం ఎలా ఉండాలో రోజు రోజుకి బలాన్ని పొందాలి. తారాస్థాయికి చేరాల. గొల్లియాతును పడగొట్టి స్థాయికి ఎదగాల. అది బలం అంటే. అమ్మకి సమాధానం చెప్పలేము, నాన్నకి చెప్పలేము, ఫ్రెండ్కి చెప్పలేము, భార్యకి చెప్పలేము, పిల్లలకి చెప్పలేము. మనం బానిసలు అవుతున్నాం తప్ప బలవంతులం ఎప్పుడవుతాం? నేను ఎప్పుడు బానిస కాలేను.
డోంట్ కేర్ అనగలమండి. భక్సింగ్ గారు ఎప్పుడు బలహీనుడు కాలేదు. ఆయన బలంగానే ఉన్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, ఆయన కృపల ద్వారా బలం పొందాలి తప్ప మందు, మార్బలము, రాజకీయ నాయకులు, ఆస్తులు, ఫ్రెండ్స్ వాళ్ళ కాదు మన బలం. విశ్వాసకి కాదు, లోకస్తులు ఉంటే ఉండొచ్చులే. కానీ నీ బలం ఎవడై ఉండాలి? నీ ధైర్యం ఎవడై ఉండాలి? నీ విజయం ఎవరిదో అయి ఉండాలి? దేవుని ద్వారా ఉండాలి. దేవునితో తిరగలేము, దేవుని పని కొరకు తిరగలేము, దేవుని సేవకుడితో తిరగలేము. ఎంతమందితోనే తిరుగుతాం. ఎక్కడి నుంచి వస్తుంది మనం? మ్యాగ్నెట్తో ఉంటే పిన్నిస్కి కొంచెం ఆ పవర్ వచ్చి ఇంకో బ్లేడ్ని అంటుకోగలరు. మ్యాగ్నెట్తో కాకుండా లోపల అన్నింటితో తిరిగితే, ఇనుప ముక్కలందరితో తిరిగితే అయస్కాంతంగా మారుతుండడానికి లేదే. అయస్కాంతంతో తిరిగితే అది అయస్కాంతం లాగా అవుతుంది. కొంచెం లోపల అందరితో తిరుగుతాం, వెనకేసుకొని. దేవునితో తిరగలేము, దేవుని పని కొరకు తిరగలేము, దేవుని సేవకుడితో తిరగలేము. ఎక్కడి నుంచి వస్తుంది మనం? 55 సంవత్సరాల వయసులో ఎంత బండి ప్రయాణం? ఎవడి కొరకు? ఫంక్షన్ల కొరక, భార్య పిల్లల కోసమా, అత్తమామల దగ్గరికా, అన్నదమ్ముల దగ్గరికా? లేదే. ఎన్నేళ్ళు అవుతుందో మా ఇంటికి వెళ్ళకని. ఆ ఇంటి దగ్గరికి వెళ్తా, కానీ ఇంటికాడికి వెళ్ళను. ఆ ఇంటి పక్కన ఏదో మీటింగ్ ఉంటుంది, మీటింగ్ చూసుకుంటే వెనక్కి వచ్చేస్తా ఉంటాయి. అటు వెళ్ళి చూద్దామని కూడా ఫీలింగ్స్ ఉంటున్నాను. నన్ను ఏది కూడా బలహీనపరచడం లేదు. దేవుడే నా బలం, దేవుడే నా ధైర్యం, దేవుడే నాకు సమస్తం. అత్త, మామ, అల్లుడు ఇట్లాంటి నాకు దగ్గర అసలు ఆ రిలేషనే తెలియదు. నాకు ఏ ఫంక్షన్లకు వెళ్ళను, ఏ సమాధులకు వెళ్ళను, ఏ శుభకార్యాలకు వెళ్ళను. మర్దల పెళ్ళికి వెళ్ళినా, బామర్దల పెళ్ళికి వెళ్ళినా సావులకు అసలే. మా అన్నకి 2 కూతురు పెళ్ళికి వెళ్ళినా, కొడుకు పెళ్ళికి కూడా వెళ్ళినా. అలవాట్లేదు నాకు. మా తమ్ముడు కూతురు పెళ్ళికి వెళ్ళినా. నా ప్రభు కృప నుండి నన్ను బలహీనపరిచింది ఏదన్నా సరే దాన్ని అవాయిడ్ చేసుకుంది. ప్రభు కృప నాకు అదే నా బలం. ఇవన్నీ నా బలము బలగం కాదు, నా ప్రభుతో ఉన్నాను. భక్సింగ్ గారిలో అవి ఉన్నాయి. నాకు రోల్ మోడల్ ఆలే. ఇంక వేరే ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం అంటే ఆయనలా ఉండాలని, అంతేగాని ఆయన నేను అవుతానని కాదు. సహవాసానికి ఆయన రోల్ మోడల్ కాబట్టి, సహవాసానికి ప్రారంభికుడు ఆయనే కాబట్టి, ఆయన పేరు చెప్పుకొని బతకడానికి కాదు, అలా ఉండాలంటే అది నా కాన్సెప్ట్. రెండవది, ఎందుకు ఆ గుర్రాలు అంటే అవి బలమైనవి. ఐగుప్తు గుర్రాలకు ఉన్న బలం మరి దేనికి లేవంట. ఆ గుర్రాలు కావాలనుకున్న దేవుడు ఆ గుర్రం లాంటి స్వభావం కావాలనుకున్నాడు విశ్వాసం సంఘాన్ని. ఆ గుర్రాలు ఎట్టాడు ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 30 అధ్యాయము 31 అధ్యాయంలో మాట ఉంటుంది. 2వ వచనం 3వ వచనం చదవండి. గుర్రాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా, స్వభావం కావాలని కోరుకుంటున్నాడు. ఉందా విశ్వాస జీవితంలో ప్రోబలను చేసి మనకి ఆ స్వభావం ఉందా? 31 అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యుద్ధ విచారణ చేయకయు, సహాయం నిమిత్తం ఐగుప్తులకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకొని
ఏంటంట? ఏంటి ఆధారం కొంతమందికి? గుర్రం. గుర్రములు. ఏ గుర్రములు అంటే అవి? ఐగుప్తు గుర్రములు. లోకస్తులతో స్నేహం, లోకస్తులతో తిరుగుతారు. మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. ఏం నేర్చుకుంటాడు చుట్టూ తిరిగితే? మనం ఏం నేర్పుతారు మనకి? ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు గుర్రం అంటే ఇక్కడ అర్థం ఏంటి? పోలిక మాత్రమే తీసుకున్నాడు కానీ మనం కూడా గుర్రాలు కావాలని కాదు. స్వభావం, గుర్రములో ఉన్న స్వభావాలను వర్ణిస్తున్నాడు. మనం అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. భర్త కోరిక తీర్చడమే భార్య డ్యూటీ. ఇక్కడ భర్త దేవుడు, సంఘము భర్త కోరికలు తీర్చేటట్టున్నారు. విశ్వాస దేవుని కోరికలు తీర్చేలాగా జీవించాలి. అంతేగా నా కోరికలు తీర్చుకోవడానికి, నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి దేవుడు నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మన దేవుడికి అవసరమే లేదు. అసలు ఆయన పుట్టించుకున్న ఉద్దేశం ఎలా పుట్టించుకున్నాడు? తన మహిమ కొరకు పుట్టించాడు. మరి మనం ఏం చేస్తాం? ఆయన మహిమ ఏమైపోయినా ముందు నన్ను మహిమపరిస్తే చాలా ఆయన అనుకుంటాం. అన్ని స్వార్థం. నాది నాది నాది, నా ఇల్లు, నా పని, నా కుటుంబం, నా అమ్మ, నా నాన్న, నా కూతురు, నా కొడుకు, నా మనవడు, అన్నీ ఇదే స్వార్థమే. ఎప్పుడైనా జీవితంలో ఇది ప్రభు పని, ఇది ప్రభు పని, ఇది ప్రభు పని, ఇది ప్రభు పని, ఇది ప్రభు సంకల్పం, ఇది ప్రభు చిత్తం, నేను అదే చేస్తా, నేను అదే చేస్తా, దానికి కట్టుబడి ఉంటా, దాన్ని నెరవేరుస్తా ఉండదా? అసలు తాట వస్తుందా? చేసే సంగతి తర్వాత. తాటే రానప్పుడు ఇది చేయడం యాడ్ నుంచి వీలవుతుంది. కనీసం ఐడియానే రావట్లేదే. నా ప్రభు కొరకు ఎన్ని గంటలైనా కేటాయిస్తాను. నా ప్రభు పని కొరకు ఎన్ని వందల కిలోమీటర్లైనా నేను ప్రయాణం చేస్తాను. ఎంత క్రైమ్ అయినా చెల్లిస్తా. ఉందా మనకి అట్లాంటి అలవాటు సంఘానికి? ఈ లక్షణాలు లేకుండా మనం ఎంత విశ్వాసం అవుతాం? విశ్వాసం కాలేదు అనుకుంటున్నాం. మన విశ్వాసం, నేను అది చేస్తా, ఇది చేస్తా, నా నెట్వర్క్ ఇది, నా స్థాయి ఇది, నా హోదా ఇది, మంచిదే, దేవుని స్తోత్రం. అదే మాట దేవుడు అంటున్నాడా? నాకు నేను అనుకుంటున్నానా? దేవుడు వాక్యం చెప్తుంది. చూడండి, మూడోది ఏం చెప్తుంది చూడండి. అక్కడ మూడవ వచనం చదవండి. మూడవ వచనం ఏం చెప్తున్నావు చూడండి. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడ్డాయో. టీచర్లని, లెక్చరర్లని, లాయర్లని, డాక్టర్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని సంకల్నాకుతో తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఇచ్చి అది ఒక బతుగా అనిపిస్తుంది. దాని విశ్వాసం అట్లా బైబిల్. ఐగుప్తీల అండ, వాడు గొప్పోడు, వాడు నాయకుడు, సంకలాగుతూ ఉంటారు. అందుకే ఇక్కడ అంటాడు, ఐగుప్తులు గుర్రములు మాంసమే గాని దేవుడు ఆత్మలు కాదు. ఆత్మలతో మనం సహవాసం చేయాలి. ఆత్మ ఎక్కడుంది? మాంసంతో సహవాసం చేస్తాం మనం. ఆత్మతో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం చేయాలి. దేవుడి పనితో సహవాసం చేయాలి. దేవుడి సేవకుడితో సహవాసం. సేవకుడు భ్రష్టు పట్టిపోయిన వాడు అనుకోండి, వాడి భ్రష్ట కార్యాలు మనకు పాల్గొనకూడదు. దేవుని పనిలో మాత్రమే తనతో సహవాసం చేయాలంటే, అన్నిట్లో పాల్గొనలు పొందడం. దేవుని కార్యనిమిత్తం వెళ్తుంటే అప్పుడు మాత్రమే, అలా నీ పర్సనల్ విషయం నాకు అనవసరం, దేవుని పనులు ఉన్నవా, ఇదిగో నేను ఎంతైనా త్యాగం చేస్తా, నీ వెంట వస్తా. ఉందా మరి సంఘానికి అట్లాంటి అలవాటు?
ఎట్లా సంఘం అవుతాం మనం? ఎట్లా విశ్వాసం అవుతాం? దేవుడి పని అంటే అసలు ఏమీ తెలియదే. పోషక పుల్లంతా కూడా తెలియకపోయా. మనం ఆటం పోవటం మనకి ఎట్లా దేవుని విశ్వాసం అవుతాం? ఎట్లా మనము దేవునికిలో ఎదుగుతాం? రెండవది ఏంటంటే ఎంత బలమో ఐగుప్తు గుర్రాలు. అందుకే సంఘాన్ని గుర్రంతో పోల్చుకుంటున్నాడు ఆయన. ఉన్నాయి మనకి గుర్రం లక్షణాలు. అలాంటిలమైన మనం దేవుని కొరకు గొల్లియాటను చంపగలిగే బలం ఉందా మన దగ్గర? బుడ్డోడే దావీదు, కానీ గొల్లియాటను చంపే బలము, ధైర్యము, కరేజీ కలిగిన వాడిగా ఉంటాడు. ఏమైనా ఎదిరించగలము మనం? నోరు మూసుకోవడం తప్పితే ఉండడం లేదు, మాట కూడా మాట్లాడలేము. అది మన పరిస్థితి. రెండవది, మూడవది చూస్తే ఎందుకు అశ్వంతో పోల్చాడంటే అశ్వంలో ఉన్న మూడవ లక్షణం చూడండి. అశ్వంతో పోలిస్తే మూడవ లక్షణం, ఈ గుర్రము అందమైనవి. ఈ గుర్రాలు ఏమైనవి? చాలా అందమైనవి. మరి అందం గురించి ఏం మాట్లాడుతున్నాడు? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. మన దగ్గర ఏ అందం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత చదువుతూ నేను ముగిస్తాను. మూడవది అందమైనవి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలు. ఇప్పుడు ఏ అందాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ అందాన్ని గురించి మాట్లాడుతున్నాడు? సంఘము అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. విశ్వాసి అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే లిప్స్టిక్ చేసుకోవాలనే, ఫేషియల్ చేసుకోవాలనే అందంగా ఉంటే? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అది అందం అంటే. సంఘం అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. విశ్వాసం అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏ అందం అంట? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారము అలంకారముగా లేక అందంగా సౌందర్యంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను అక్షయ అలంకారం. ఇది ఏ సౌందర్యం అంట? ఏ అందం అంట? అక్షయమైనటువంటి అలంకారం. గుణము ఇది అంటే స్వభావము. ఇందాక మాట్లాడే కదా, గుర్రంతో పోల్చడం అంటే గుర్రం యొక్క స్వభావాలు విశ్వాసంలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మీ హృదయం యొక్క అంతరంగ స్వభావము అది అందం అంటే, అది సౌందర్యం అంటే. ఉన్నాయా మనకు విశ్వాసమైన మనం? గుర్రం యొక్క అందం అంటే చూడముచ్చటగా ఉండటం కాదు, లిప్టిక్ వేసుకోవడం, ఫేస్వల్ వేసుకోవడం, బంగారు నగలు ధరించుకోవడం కాదు, ఖరీదైన వస్త్రం ధరించడం కాదు. గుణమనే అక్షయమైనటువంటి అలంకారము, అది మనకి విశ్వాసానికి నిజమైన అందం. సంఘానికి అలాంటి అందం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నాయంటారా మనకి? పరీక్షించుకోవాలి. మొదటిదేమో పరిశుద్ధత, రెండోదేమో బలం, మూడవదేమో అందం లేక సౌందర్యం. ఈ లక్షణాలు ఉన్నాయా? ఇవి అంతర్గతంగా ఉండాల్సినవి, ఇది ప్రభుకి కనపడాల్సినవి. సంఘంలో ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు తీరుస్తాడు ఆయన కోరిక? భార్య శుభ్రంగా తలదూకొని, మొహం నీటి కడుక్కొని, స్నానం చేసుకొని, మంచి వస్త్రం కట్టుకుంటే భర్తకి ఎంత సంతోషమో, మరి ఈ సంతోషం సంఘం కూడా, విశ్వాసం కూడా దేవుడు చూపించాలి. చిప్పిరి కొట్టే, జిడ్డు కొట్టే ఎంత బాధ ఉండదో భర్తకి, దేవుడు అనే భర్త కూడా అలాగే ఉంది. నిన్ను నన్ను చూసినప్పుడు
ఆయన చూసినప్పుడు ఆనందించేవాడిగా, ఆయన్ని సంతోషపెట్టే పద్ధతిలో ఈ గుర్రాన్ని పోల్చుకుంటున్నాడంటే ఆ గుర్రంలో మొదటిది పరిశుద్ధత ఉండాలని, సంఘంలో విశ్వాసంలో, రెండవది బలమైన వ్యక్తిగా మారాలని రోజు రోజుకి, మూడవది అందంగా రోజు రోజుకి అందంగా తయారవ్వాలి దేవుడు కోరుకుంటున్నాడు. గుర్రాలు చాలా అందంగా ఉంటాయి, ప్రతి వ్యక్తిని ఆకర్షిస్తాయి అవి. దేవుడి సంఘము స్త్రీ విశ్వాసి కూడా అందంగా ఉండాలని కోరుకుంటాడు. విశ్వాస జీవితంలో అందం. ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే దేవుడి వాక్యంలో ఎందుకైన గుర్రాలతో ఫరో యొక్క అశ్వములతో పోల్చాడో నాలుగవదిగా చూస్తే 133 కీర్తన సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం. ఇప్పుడు మత్తయి సువార్త 18:19-20 కూడా చదువు. ఈ మాట నేను కొంచెం వేరుగా చెప్పాలనుకుంటున్నాను. నాలుగోది గుర్రంతో ఎందుకు పోల్చాడో మనం చూస్తున్నాం. ఏంటి ఎంతసేపు పడుతుంది? మత్తయి సువార్త 18:19-20 ఏంటి ఇంత టైం పట్టాలా? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని ఇద్దరు ఏక మనసు, ఏక తాత్పర్యం, లేదంటే ఐక్యత, ఒకే స్వభావం ఉండాలి. ఇప్పుడు గుర్రాలు రథానికి ఎన్ని ఉంటాయి? 2 లేక 5 కూడా కడతారు. ఒకటి ఇట్లా అవుతుందా? చెప్పండి. సమానమైన పరుగు తీస్తాయి, లేదంటే రాజు చచ్చిపోతాడు యుద్ధంలో. యూనిటీగా ఉంటాయి. వాటి ప్రయాణం ఎటు చేసినా ఒకటిగా చేస్తాయి, ఒక భావంతో చేస్తాయి, ఒక లక్ష్యంతో చేస్తాయి. అవి వేరైనప్పటికీ ఒకే వాటి భావాలు, వాటి గమ్యం ఒకటే, వాటి ఆలోచన ఒకటే, వాటి ప్రయాణం ఒకటే, వాటి ప్రణాళిక ఒకటే. ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏకభావంతో, ఏకత్వంతో, యూనిటీగా. ఐక్యరాజ్య సమితిని ఐక్యంగా ఉండదేమో కానీ గుర్రాలు మాత్రం ఎట్లా ఉంటాయి? ఐక్యత కలిగి ఉంటాయి. ఉందా మనకి ఇటువంటి ఐక్యత? ఎవరు నా పద్ధతి ఇది, నేను ఎట్టు చేసుకుంటా, నువ్వు ఎట్టు చేసుకుంటా, నీ ఇష్టం. ఇది మనకి ఉన్న అలవాటు. దేవుడు గుర్రంతో పోలుస్తాడు మనల్ని. ఎక్కడ కూడా యూనిటీ లేదు మనకి, ఎక్కడ కంపేర్ చేసుకోలేకపోతున్నాం. నీ పద్ధతులు నువ్వు చేసుకో, నా పద్ధతులు నేను చేసుకో. ఈరోజు సంఘాల గొడవలు, కొట్లాటలు, కేసులు ఎక్కడ చూసినా సంఘం ఒకటిగా ఉండట్లేదు, ఐక్యతగా ఉండట్లేదు, ఒకే స్వభావంతో ఉండట్లేదు, ఒక ప్రణాళికలు ఉండట్లేదు, ఒక పద్ధతిలో ఉండట్లేదు. దేవుడికి కొమ్ము గాయరు, మనుషుల కొమ్ము కాస్తారు. వాళ్ళు వేసి ఎంగిలి వెతుకుల మీద ఆధారపడి, వాడి పొగిడే పొగడ్తలకు ఆధారపడి, వాడిచ్చే వస్త్రాల మీద ఆధారపడి, వాడిచ్చే బహుమతుల కోసం. ఇదే కదా ఈరోజు జరుగుతున్నది. అది దేవుడి కోసం ఎందుకు చేయకూడదు? దేవుడి కోసం ఎందుకంత కమిట్మెంట్గా ఉండకూడదు? అక్రమాలతో ఎందుకు సమాధాన పడుతున్నారు? అక్రమంగా ఒకడు అక్రమం చేస్తుంటే కూడా కళ్ళకి ఎందుకు కనపట్లేదు? వాడికి ఎలా స్నేహం చేస్తారు? ఈరోజు చేసేది ఇది. వాడితో ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఏదో ఎంగులు వెతుకులు, ఏదో ఆశించారు, అందుకే వాడిని చెయ్యంటారు, అటు చుట్టూ తిరుగుతారు.
వాడితో ఐక్యత జతపరచబడతారు, కానీ ఎవరితో జతపడరు? దేవునితో ఐక్యత లేదు, సంఘముతో ఐక్యత లేదు. స్వరక్తం ఇచ్చిన కొన్న సంఘమునే వాడిట వీడిట అంటారు, కానీ ఒక వ్యక్తిని మాత్రం వాడే దేవుడు అంటారు. మరి అదేందో నాకు అర్థం కాదు. దేవుడు అంటేనే వాళ్ళ చుట్టూ తిరిగేది. దేవుడి కంటే ఎక్కువ కనపడుతున్నారు కొంతమంది. సంఘానికి వచ్చే వాళ్ళు మాత్రం దేవుడు కనపడలేదు. సంఘంతో యూనిట్ ఉండదు, సంఘంతో జత కట్టరు, సంఘంతో సమాధానం ఉండదు, సంఘంతో ఐక్యత ఉండదు. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. ఐగుప్తు గుర్రాలు అన్నాడు కాదు, ఫరో రథానికి ఉన్న గుర్రాలు అన్నాడు కాదు. ఒక్కటే భావంతో ఉంటాయి, ఒకే ఆలోచనతో ఉంటాయి, ఒకే దృష్టి గురి కలిగి ఉంటాయి. ఏదైనా ఇలా చేద్దాం, ఇలా ప్రయాణం చేద్దాం, అటోటి ఇటోటి వెళ్ళదు, ఒకే వైపు లాక్కొని రాజును కాపాడుకుంటాయి. అది ప్రాణం ఏమైపోయినా మా రాజును బతికించుకోవాలి, ఏమైపోయినా సంఘం కాపాడుకోవాలి, మేము ఏమైపోయినా మా దేవుణ్ణి కాపాడుకోవాలి. ఇది ఈరోజు లేదు. గుర్రాలను చూసి ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి. ఇది నాలుగవది. ఐదవదిగా చూడండి, ఐదవదిగా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచ్చిన. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, కడిపే వారి దేవుడు. దేవుడు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గపడవలసిన సంగతుల యందు అసహ్యపడుతున్నారు, భూసంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి ప్రకృతి సంబంధమైన ఆహారము కొరకు కొంతమంది ఏంటంట, ఇదేంటిది? కడిపే వారికి దేవుడు అంటే అర్థమైంది భోజనం, భోజనపు ప్రియులు. దానికోసం కకృతి పడతారు. ఏం ప్రియులు? క్రమశిక్షణ ఉండదు. గుర్రాలకు ఒక క్రమం ఉందంట. ఏముంది? గుర్రాలకు ఒక క్రమం, విశ్వాసం ఒక క్రమం, సంఘానికి ఒక క్రమం ఉన్నాయా? క్రమశిక్షణతో కూడిన విశ్వాసమైన నేను, క్రమశిక్షణతో కూడిన సంఘాన్నైనా నేను దేవునికి, క్రమశిక్షణతో కూడిన అశ్వం లాంటి వ్యక్తినైనా నేను దేవుడి కొరకై ప్రశ్నించుకోవాలి. కడుపు కొరకేనా, క్రమం కొరక? నా కడుపు కొరక నేను జీవించేది, లేక నేను దేవుడి క్రమం కొరక? గుర్రాల ఉండే 5వ అలవాటు ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళాలంటే 3-4 రోజులు దానికి ఏ ఆహారం లేకుండా పెడతారు. ఏం చేస్తారు? ఏ ఆహారం లేకుండా పెడతారు. అక్కడ యుద్ధం ఉంది అంటే అప్పుడు ఆ గుర్రాలకి రకరకాల దాన వేస్తారు. అక్కడ ఒక కుప్ప పోస్తారు, గుర్రాలన్నీ వదిలిపెడతారు. అక్కడ స్వరం వినపడుతుంటుంది, బాకానాదము. యుద్ధానికి వెళ్ళాలంటే ఏముండాలా? బాక వదులుతారు. ఏ గుర్రమైతే ఆహారం తినడానికి వెళ్తామో ఆ గుర్రాన్ని వదిలేస్తారు. ఏ గుర్రమైతే కడుపు మాడిపోయి ఆకలితో ఉండి అలమటిస్తూ యుద్ధ స్వరము వినపడంగానే శబ్దము అది ప్రాణానికి తెగించి పరుగులు తీస్తుందో ఆ గుర్రాన్ని ఈ రథానికి కడతారు. అర్థమైందా? కడుపు ప్రీతి కోసం వెళ్ళే గుర్రమును అశ్వమునకు కట్టబడదు, రథమునకు. అది అశ్వమే, కానీ రథానికి అది కట్టబడదు. దానికి ఒక క్రమం ఉండాలి.
ప్రకృతి సంబంధమైన దాని కొరకు, భౌతిక సంబంధమైన ఆహారం కొరకు, ఆరాటపడే దాని కొరకు, సంపాదన కొరకు. నేను ఇలా ఉండాలి, వారికంటే బాగుండాలి, వీరికంటే బాగుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, దానికి అలాంటి గుర్రాన్ని రథానికి కట్టబడదు, అది అనిపించదు. ఏదేమైనా సరే నేను దేవుని కొరకు, క్రమం కొరకు, సంఘం కొరకు, దేవుని కొరకు, అది విశ్వాసం అంటే, అది సంఘం అంటే. క్రమాన్ని ఫాలో అయ్యే వ్యక్తి అంటే గుర్రాలు, ఫరో యొక్క గుర్రాలు ఎలాంటివి? క్రమశిక్షణ కలిగినవి. ఏం కలిగినవి? ఐదవది కడుపుకి కోత ఉన్నా సరే ప్రాణానికి తెగించి, ఆస్తి ఎంత వచ్చినా, డబ్బు ఎంత వస్తున్నా వాటిని రిజెక్ట్ చేసి యుద్ధానికి, దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి పరుగులు తీస్తూ వస్తుందో అది క్రమం అంటే. మిగతాది అక్రమం, ఇది క్రమం. కాబట్టి క్రమంతో కూడిన గుర్రాన్ని ఫరో యొక్క రథానికి అశ్వముగా కట్టబడుతుంది, అన్ని గుర్రాలుగా. అందుకనే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మరలా చదవండి, మన పాఠం దగ్గరకు వచ్చి. పరమగీతం 9వ వచనం, మొదటి అధ్యాయం. నారీమణి, నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వము, నా ప్రియురాలా, ఏమంటున్నాడు? ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఎట్లా పోలుస్తాడు? ఇప్పుడు మనకు పోల్చే లక్షణాలు మనకు ఉన్నాయా? మనం పోల్చబడే స్థాయిలో ఉన్నామా? ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయా? అసలు మనం దేవుని సంఘమేనా? అసలు మనం దేవుని విశ్వాసమేనా? ఒక గుర్రము క్యారెక్టర్లో ఆత్మీయమైన పాఠాలు ఎన్ని ఉన్నాయో చూడండి. మనం దేవుని సంఘం కాలేం ఇట్లుంటే, మనం దేవునికి విశ్వాసి కాలేం. వారక పేరుకే మనం చచ్చిపోతున్నాం, సంఘం, విశ్వాసం. కానీ దేవుడు కోరిన లక్షణాలు నాలో లేకపోతే నేను సంఘం కాదు, నాలో లేకపోతే నేను విశ్వాసని కాదు. దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతున్నా? యుద్ధంలో ప్రాణం పోతుంది, యుద్ధ వాసన వినపడుతుంది, వెనక్కి పరుగు తీసేది కాదు. చావైన బ్రతికే నాకు ముందుకే ప్రయాణం చేస్తాను, నా దేవుని కొరకు చావైన బ్రతికే. అపోస్తలులందరూ కూడా సహజంగా మరణించిన వారు ఎవరు లేరు, అందరూ చంపబడ్డారు. వారు ప్రాణత్యాగం చేశారు. స్టేయింగ్ గ్రామం ప్రాణత్యాగం చేశారు. 2 కుమారులు సజీవ దహనం చేయబడ్డారు. చనిపోతారని తెలుసు, చంపబడతారని తెలుసు. రోజు భక్సింగ్ గారు ఏమన్నాడు తెలుసా? చెప్పుకోవడానికి కాదు, అది నా చేతిలో జరుగుతుందా, ఆయన ఇచ్చిన ప్రయారిటీ నేను ఇవ్వగలుగుతున్నానా, నేను కూడా ఇవ్వాలా, అది తీర్మానం. ఒకరోజు వైట్ హౌస్ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది, అమెరికా నుంచి. భక్సింగ్, ఇండియాలో ఎవరికి లేని ఆహ్వానం నీకు వచ్చింది. వైట్ హౌస్లో కొంతకాలం, కొంత సమయం వర్తమానం చెప్పాలి. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడితో నువ్వు కలిసి భోజనం చేయాలి. నువ్వు నేను మనమైతే ఏం చేస్తాం? ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ముందు దానికి పోతాం. పదవ ఎవడన్నా దావుతుంది, ఇది అమెరికా కాదు, వైట్ హౌస్ కాదు, దావుతుందని ఏం చేస్తారు? పోతారు. అందరి సంగతి కాదు, కొంతమంది. మా నాన్న అడిగి చెప్తాను, ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు ఆయన. ప్రార్థన చేస్తే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది.
మళ్ళీ వచ్చి అంటున్నాడా, అరే భక్సింగ్, అసలు నేను పిలుస్తున్నది ఎవరో తెలుసా? అమెరికా అధ్యక్షుడు. నిర్లక్ష్యం చేస్తావేంటి? రెండోసారి అన్నాడంట, అసలు నువ్వు ఏ హౌస్లోకి వెళ్ళబోతున్నావో తెలుసా? ఈ ఆహ్వానం నీకు తెలుసా? వైట్ హౌస్ అని తను గ్రాండ్గా చెప్తా ఉంటే, నా తండ్రి పర్మిషన్ ఇవ్వకపోతే అది వైట్ హౌస్ అయితే నాకేంటి, బ్లాక్ హౌస్ అయితే బ్లాక్ హౌస్ అయితే నాకేంటి, నేను రాను. ఏమన్నాడు? వైట్ హౌస్ అయితే నాకేంటి, అది బ్లాక్ హౌస్ అయితే నాకేంటి, నేను రావటం అంటే రాను. ఏం చేసుకుంటున్నావు? నా ప్రభు పని నాకు ప్రాముఖ్యం, అది నాకు అంత అవసరం. చెప్పగలమా? అది ఎప్పుడు సహవాస నాయకుడు అంటే మనం ఏ ఊరు పడితే ఆ ఊరు ఎగేసుకొని వెళ్ళిపోతాం, అన్నీ వదిలిపెట్టి. ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోతాం, అన్నీ వదిలిపెట్టి. ఇక్కడ దేవుని అవమానపరుస్తాం, సంఘాన్ని అవమానపరుస్తాం, కార్యక్రమాన్ని పరిచయని వదిలిపెట్టి కొన్ని కార్యక్రమాల కొరకే నిర్ణయాలు తీసుకుంటాం, బలంగా నిర్ణయాలు. అర్ధంతరంగా లేచి వెళ్ళిపోతాం అవసరమే. దేవునికి ఇచ్చే ప్రయారిటీ కూడా దేవుడు మురికి కాలంలో పడిన పేపర్ అనుకుంటామేమో కొంతమంది. దేవుని కార్యక్రమం, దేవుని సన్నిధి వెళ్ళిపోతూనే ఉంటారు లేచి. మురికి కాలంలో పడిన పేపర్కి ఏం విలువ ఇవ్వాలి అనుకుంటారు, నాకు తెలియదు. వెళ్ళిపోతూ ఉంటారు. వైట్ హౌస్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసిన భక్సింగ్ గారి సహవాసంలో మనం ఉన్నాయో మనకి లక్షణాలు. దిక్కునే కాడ చెప్పుకోబాయి, ఈరోజు కుదరదు, చెప్పగలమా? ఈరోజు మీటింగ్ ఉంది, నేను రాను, చెప్పగలమా? మరి ఎలా మనం, దేవుడు మనల్ని ఇలా అశ్వంతో పోలుస్తాడు, దేవుడు ఎలా మనల్ని సంఘంతో పోలుస్తాడు, దేవుడు ఎలా మనల్ని విశ్వాసంగా పోలుస్తాడు. లక్షణాలు ఏమీ లేవు, మనం మనమే కంపేర్ చేసుకుంటాం. నేనంటే అది ఉండాలి, చూపించాలి, కనపడాలి ఇతరులకు కూడా. అప్పుడు ఆయన ఫరో రథాశ్వములతో నేను నిన్ను పోల్చుదును అని చెప్పాడు. గమనించడం చిన్న తీర్మానం తీసుకున్నాడు. ఆయన నిన్ను ఎలా పోల్చుకుంటున్నాడు, ఆయన నీ గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన నీ గురించి ఎన్ని ఊహాగానములతో ఉన్నాడు. నా విశ్వాసంగా ఉండాలా, నా సంఘం మీద ఉండాలా, అలాగా ఒక నిమిషం మౌనంగా ఉంటాం. పరిశుద్ధత ఉండాలి, బలవంతులమైన ఆయన సౌందర్యము, అంతరంగంలో స్వభావములో ఐక్యత, గొప్ప క్రమశిక్షణ దేవుడి కొరకు. అప్పుడు మనల్ని కూడా ఆయన అశ్వములతో పోల్చున్నాడు. నీ గురించి ఎంతగానో ఊహించుకుంటున్నాడు, ఆ నమ్మకాన్ని అంతా ఒప్పు చేస్తున్నాడు. వీలైతే వస్తాం, వీలు కాకపోతే మనం ఏదో ఖాళీ ఉంటేనే అది ప్రభు కొరకే పనులు ఖాళీ చేసుకొని రాగలిగిన దినం ఉందాని. ప్రభు పరలోక వైభవాన్ని, అన్ని వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చి భూమి మీదకి ప్రాణం పెట్టాడే. నువ్వు అన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుంటావు. దేవుడి కంటే నువ్వే గొప్ప కాదు. ఆయన అన్ని విడిచిపెట్టుకొని భూమి మీదకి వచ్చి ప్రాణం పెడితే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? సంఘంగా, విశ్వాసిగా ఏమన్నా ఉందా మనకి? ఎప్పుడు కంపేర్ చేసుకున్నాం ఈ లేఖనాలు. నా ప్రభు నా కొరకు చేస్తే ఇంతగా నేనేం చేయగలుగుతున్నా ఆయన కొరకు అని ఎప్పుడైనా ఆలోచించుకోగలిగామా? నా సహవాస నాయకుడు భక్సింగ్ గారు ఇన్ని చేస్తే నేను ఏమైనా చేయగలుగుతున్నాను ఆయన కొరకు ఎప్పుడైనా ఆలోచించాను? మా సేవకుడు ఇలా ఉంటే నేనేమైనా చేయగలుగుతున్నామో పరీక్షించుకోగలిగాను. ప్రభావితం చూద్దాం, నేను ఎంతగానో హెచ్చించాలని
నీ గురించి ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఉంచుకుంటున్నాడు. ప్రభు కోరిన పద్ధతి ప్రభా, ఎంతకాలం నేను ఏదో వాడు వీని చూసుకున్నాను కానీ పోల్చుకున్నాను కానీ నీ త్యాగం ఏంటో, నీ ప్రేమ ఏంటో, నీ కోరిక ఏంటో నా పట్ల నీ సంకల్పం ఏంటో, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో ఎంతకాలం తెలియదయ్యా, ఎంతకాలం తెలియదు. మనుషులు సంతోషపెడుతున్నా, మనుషులు సుఖపెడుతున్నా, మనుషులు ఆనందపరుస్తున్నా, మనుషులు తృప్తిపరుస్తున్నా, కానీ నిన్ను దుఃఖపెడుతున్నా, నిన్ను ఎంగలాంటి ఏడిపిస్తున్నా, దినదినము నిన్ను సెలవేస్తున్నా. ప్రభా నన్ను క్షమించు. సంఘం ఉండే అర్హత నాకు లేదు, విశ్వాసం ఉండే అర్హత నాకు లేదు, బలలో చేసే అర్హత నాకు లేదు. నన్ను క్షమించు ప్రభా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటా, ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటా, నీ కొరకే నూతనంగా బతుకుతా. నిన్ను దుఃఖపెట్టకుండా నిన్ను జనక్షణం సంతోషపడతా. నీ నమ్మకాన్ని ఒప్పు చేయను ప్రభా. సంఘం కొరకు, నీ కొరకు నేను క్రొత్తగా జీవిస్తా, క్రొత్త కార్యాలు నీ కొరకు చేయడానికి నేను కోరుకుంటా. ఇంతకాలం నాకు తెలియదు, క్షమించు ప్రభా. తీర్మానం చేస్తున్నా. తండ్రి వందనాలు, ఇద్దరు సహాయపడ్డారు. మమ్మల్ని అశ్వంతో పోల్చుకొని ఇష్టపడుతుంది.